హాయ్ అండి. ఈరోజు బేబీ కార్న్తో చక్కటి స్నాక్ తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ. ఇదైతే మా అమ్మాయి అయితే పండగ కోసం వచ్చింది, తను చేస్తుంది. చాలా బాగుంటుంది. మా మనవలకైతే చాలా ఇష్టం అండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ అవి చేస్తూ ఉండాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి, లేదంటే వాళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడైతే నేను రోజు ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాము మేము. ఈరోజైతే బేబీ కార్న్తో చక్కటి స్నాక్ తయారు చేస్తున్నాను. ఇది చేయడం ఈజీ, ఇంకా హెల్దీ కూడా. అంతేకాదు టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేసాము మేము చూద్దాము. బేబీ కార్న్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము, వచ్చింది. 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ముందుగా అయితే ఇది ఏ విధంగా చేశానో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ప్యాకెట్లలో వస్తుంది. ఇది కూరగాయల మార్కెట్లో, సూపర్ మార్కెట్లో కూడా లభిస్తాయి. ఇవి ఆన్లైన్లో పెట్టుకుంటే వెంటనే వచ్చేస్తాయి, ఇంట్లో లేకపోయినా కూడా. ఇవి తెచ్చుకున్న వెంటనే తాజాగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చాలా బాగుంటాయి. వీటిని అయితే 2 ప్యాకెట్లు ఓపెన్ చేసి కొద్దిగా ఉప్పు, ఇంకా కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. ఎందుకంటే మనకు ఇవి ప్యాక్ చేసేటప్పుడు నిల్వ ఉండడానికి ఏదైనా కలుపుతారు, అట్లా ఉంటుంది కదా, అందుకోసం అని అయితే ఉప్పు, కాస్త పసుపు కూడా వేసుకొని కొద్దిగా గోరువెచ్చ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న వీటిని తగినంత వాటర్ పోసుకొని ఈ విధంగా కుక్కర్ ఉంటుంది కదా, ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్లో వేసేసుకోవాలి. వేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం, మరి చప్పగా అవుతాయి కదా, ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే వస్తుంది. కాబట్టి కాస్త ఉప్పు, కాస్త పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న వీటిని ఈ పసుపు ఉప్పు కరిగేలాగా పెట్టేసుకోవాలి. చక్కగా 70% వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వాటిని ఫిల్టర్ చేసుకుని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని సన్నని ముక్కల్లా క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సన్నగా చక్కగా వస్తాయి, ఒక షేప్లో చక్కగా వస్తాయి. ఉడికిన వాటన్నిటిని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇట్లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేస్తుందో మా అమ్మాయి. ఇట్లా అన్నీ కట్ చేసుకుని పక్కకైతే పెట్టుకోవాలి, ఒక బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకున్నాము. ఇందులో ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటామో మైదా కూడా అంతే సమాన భాగాలుగా తీసుకోవాలి. 2 సమంగా తీసుకున్నాక వీటిలో వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇది కొంచెం పెరుగును మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ వేయకుండా పట్టుకుంటాం కదా, ఆ విధంగా చిక్కగా ఉండాలి. మరీ నీళ్ళులాగా కాదు, మరీ గట్టిగా కాకుండా, దోశపిండిలాగా కాకుండా ఇట్లా చిక్కటి పెరుగును మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఏ విధంగా చిక్కగా వస్తుందో అట్లా కలుపుకోవాల్సి ఉంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే మరీ లూజ్ అయిపోతుంది కదా, అందుకోసమని దీనికి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారము, ఇంకా కాస్త ధనియా పొడి, మన టేస్ట్కు తగినంతగా. ఇంట్లో ఉన్నటువంటి కారము కొందరి దగ్గర ఘాటుగా ఉంటుంది, కొన్ని చోట్ల చప్పగా ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా జీలకర్ర కూడా నలిపి వేసుకోవాలి. అంతేకాదు మనం తినేటువంటి ఘాటు, కొంతమంది ఘాటుగా తింటారు, కొంతమంది చప్పగా తింటారు. కాబట్టి మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పు, కారాలు అయితే వేసుకోవాలి. మనం కార్నులో కూడా వేసి ఉడికించాం కాబట్టి మరి ఎక్కువగా కూడా వేసుకోవద్దు. ఉప్పు, కారం కాస్త ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఉప్పు అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఉప్పు ఎక్కువ వేస్తే తినలేము. కాబట్టి దీన్ని చెప్పాను కదా, మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాకుండా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నటువంటి ఈ కార్న్ ముక్కలు ఉన్నాయి కదా,
వాటినైతే బాగా ఈ విధంగా ఈ పిండి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా డిప్ చేసి వేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం వేసుకొని మనకు ఎంత అయితే ఉందో అంత పిండే వేసుకోవాలి. పూర్తిగా బాగా ప్రతి ఒక్క ముక్కకి అంటుకునేలాగా ఇలా ఓపికగా ఇట్లా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఇట్లా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లాగా కాసేపు అయితే బాగా పిండికి పట్టించేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. ఇంకా ఈ విధంగా ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ వేసుకోవాలి. మరి ముద్దలు ముద్దలుగా కాకుండా దేనికది వేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం చేసినటువంటి ప్రతి ఒక్కటి కొంచెం వెడల్పాటి మూకుడైతే తీసుకున్నాము, అందులో అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా మేము ఎక్కువ వాడట్లేదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ కాగిన నూనె ఉంటుంది కదా, మళ్ళీ అదే కూరల్లో వాడడం వల్ల మంచిది కాదు. కాబట్టి ఆయిల్ తక్కువే వేసుకున్నాము. వెడల్పాటి గిన్నె తీసుకుని కేవలం అవి డిప్ అయి పైకి తేలేంత వరకే వేసుకున్నాము. మరి ఎక్కువ గుంట ఉండేటువంటి మూకుడైతే ఎక్కువ నూనె పడుతుంది కదా, అందుకోసమని వెడల్పుగా ఉండేటువంటి మూకుడు తీసుకొని, లోతు తక్కువ ఉన్నటువంటి మూకుడు తీసుకుని అందులో వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత కాసేపు వేగాలి. ఇవి వేగిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా వస్తాయి. ఎందుకంటే ఒకేసారి వేసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అంటుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. తక్కువ పిండే ఉన్నప్పటికీ అట్లా ఉంటుంది. లోపల కార్న్ ఉడికించుకున్నాము, అంతేకాదు తక్కువ పిండితో పిండి కేవలం అంటించుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే వేగిపోతాయి. ఈ వేడికే లోపల ఉన్న ఆ 30% కార్న్ కూడా చక్కగా ఉడికిపోయి క్రిస్పీగా వస్తుంది. మనం మెత్తగా ఉడికించుకోవద్దు. కార్న్ తీసుకున్నప్పుడు దాన్ని మెత్తగా ఉడికించుకుంటే క్రిస్పీగా రాదు. కాబట్టి కొంచెం 70% వరకే ఉడికించుకున్న తర్వాత ఇట్లా వేగించుకోవాల్సి ఉంటుంది. ఇవైతే ఇట్లా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ప్రతిదీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి 4 వాయిల వరకు అయితే వచ్చింది. 4 సార్లు అయితే తీసుకున్నాము. మనం ఒకేసారి కూడా వేయలేదు కదా, తడవలుగా వేసుకున్నాం కాబట్టి అదే విధంగా తీసుకోవాలి. వేగినవి పక్కకు తీసుకుని ఇట్లా అయితే తీసుకుంటున్నాము. ఆయిల్ చూడండి, ఎక్కువ అస్సలు పట్టనే లేదు, చాలా తక్కువ గుంజింది. మనం పొడిగానే పిండి కలుపుకున్నాం కాబట్టి తక్కువ ఆయిల్ అయితే గుంజింది. ఇప్పుడు ఆయిల్ తీసుకుని పోపుకు సరిపడా ఆయిల్ మాత్రమే ఉంచుకొని మూకుట్లో ముందుగా అయితే జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ వేసుకుని ఈ విధంగా వేయించుకున్నాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ అయితే మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, క్యాప్సికమ్, అవి 2 కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా సాల్ట్ మొత్తానికి కలిసేలాగా, అవి కొద్దిగా వేగేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే టమాటా సాస్ వేసుకుంటున్నాను. ఇందులో టమాటా సాసు వేసుకోవాలి. ఇంకా సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను. చిల్లీ సాస్, ఇంకా రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ సాసెస్ ఉంటాయి కదా, వాటినైతే పిల్లలకు పెట్టినప్పుడు వేసుకోకపోవడమే మంచిది. పిల్లలు ఎక్కువ ఘాటు తినరు కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫుల్గా పెట్టి స్టవ్ని బాగా ఉడికించుకోవాలి. నేనైతే ఫుల్గా పెట్టి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకున్నాక ఫుల్గా పెట్టి దీన్ని కాస్త చిక్కబడేలాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఫుల్గా పెట్టాం కాబట్టి అడుగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఫుల్గా పెట్టడం వల్ల ఏ విధంగా ఉడుకుతుందో. ఇప్పుడైతే నువ్వులు చల్లుకోవాలి. నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో. ఇవి అయితే నువ్వులు వేయించలేదు, పచ్చివే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకొని ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చింది కదా, ఈ విధంగా దగ్గరికి వచ్చేలాగా అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత కార్న్ కూడా వేసుకొని ఉప్పు, కారం, మనం వేసినటువంటి సాసులు అన్నీ ఈ వేయించుకున్న కార్న్కు పట్టేలాగా ఇలాగా బాగా పైకి కిందికి కదుపుతూ బాగా కలుపుకోవాలి.
చూస్తున్నారు కదా, పూర్తిగా కలిసేలాగా చక్కగా ఈ విధంగా కలుపుకోవడం వల్ల అంతటికి చక్కగా పడుతుంది. ఆపకుండా ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు, లేదంటే కార్న్ మెత్తగా అయిపోతుంది. ఫుల్గా పెట్టుకుని ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకోవడం వల్ల కార్న్ అయితే మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది వేడిగానే తినాలి. వేడిగా తిన్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం సాస్ అయితే మనం చేసుకున్నటువంటి పోపు మొత్తం వీటికి పట్టింది కదా. ఇంకా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. కట్ చేసుకోవడం, ఉడికించుకోవడం అంతే, ఎక్కువ ఏమైతే టైం పట్టదు. పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో పిల్లలే కాదు, మేము కూడా చాలా ఇష్టంగా తింటాము. వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి తీసుకున్న వెంటనే మరికొన్ని నువ్వులు అయితే చల్లుకోవడం వల్ల ఈ వేడికి అయితే ఆ నువ్వులు వేగిపోతాయి. నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కదా. చూడండి, ఈ వేడికైతే నువ్వులు వేగిపోతున్నాయి. పచ్చివే వేసుకున్నాను. మళ్ళీ కూడా చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది నువ్వులు. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడే ఇట్లా చేసి అందరికీ వడ్డించారంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చేయమంటారు. ఇది హెల్దీ ఫుడ్ కదా, ఇంట్లోనే చేసుకోవడం చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మొత్తం చూస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు.